సో గోకర్ణ కీ బస్లోనే వచ్చినాము. ఇప్పుడైతే పిచ్చి పిచ్చిగా అయిపోయింది కానీ నేను చూపిస్తాను, ఇంకా టైం లేకుండే. వావ్, నా నీడ ఆ నీడని చూసి వావ్ అనలేదు, బట్ ఇవన్నీ ఏదో ఈ గడ్డి కుప్పలు అవి చూసి. అండ్ దెన్ అక్కడ చూడండి ఒక బావి కూడా ఉంది, ఒక అంకుల్ కూడా ఉన్నాడు, సీరియస్గా చూస్తున్నాడు. ఏం లేదు అంకుల్, వెళ్ళొస్తాం. హాయ్ అయ్యి నవ్వుతున్నాడు. అయితే లోపల పోదాం. ఇక్కడ కాలిందా? మన హాస్టల్ ఇలానే స్ట్రైట్కి వెళ్తే వస్తుంది అనమాట. సరే మళ్ళీ వస్తాం అంకుల్ బావి చూసేకి. అబ్బబ్బబ్బబ్బా, ఏమన్నా ఉందా లొకేషను? పక్కనే పొలాలు, ఇదో ఇట్లా గడ్డి కుప్పలు, టెంకాయ చెట్లు, ఇంతకంటే ఏం కావాలబ్బా లైఫ్లో. ఈ ఆటోగాడు గొర్రెనాయలు ఉన్నాడు, నాకు తెలుసునే. అది మనం విజిల్ వేస్తే ఉడికే నిన్నపడాల్సిందే. గుబ్బి హాస్టల్ ఏనా? अरे ओए, भैया उधर बोर्ड है, ये क्या है? किधर है बोर्ड? ये थोड़ी बोर्ड है, वो उधर बोर्ड है, मतलब ऑफिस वो है. सर सरले ఇట్లాంటివి ఎన్నో చూడాలి. కానీ గోకర్ణ అయితే రీచ్ అయిపోయాము. మేము స్టే చేసే ప్లేస్ నేమ్ వచ్చేసి గుబ్బి హాస్టల్ అనమాట. సో నేమ్లోనే తెలిసిపోతుంది కదా, ఇది ఒక హాస్టల్ టైప్లో ఉంటుందన్నమాట. ఈ ప్రాపర్టీ వచ్చేసి బేసికలీ ఇది బ్యాక్ ప్యాకర్స్కి అండ్ లైక్ సోలో ట్రావెలర్స్ ఉంటారు కదా, వాళ్ళకి సెట్ అవుతుంది. అలా అన్ని ఫ్యామిలీస్తో రాకూడదు అని కాదు, ఫ్యామిలీస్తో వస్తే ప్రైవేట్ రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట. న్యూ ఇయర్ టైంలో అయితే ఇక్కడ ప్రైస్ వచ్చేసి 1500 పర్ నైట్ అనమాట ఒకరికి. అంటే హాస్టల్ టైప్లో ఉంటుంది కాబట్టి ఒక బెడ్కి 1500 అనుకోవచ్చు. అండ్ మిగతా టైమ్స్లో అయితే 500 అలా ఉంటుంది. సబ్జెక్ట్ టు సీజన్ అనమాట. సో నేను కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు వాళ్ళని అడిగి కనుక్కొని మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటే, మీరు ఇక్కడ రావాలనుకుంటే అప్పుడు ప్రైసెస్ ఎలా ఉన్నాయో ఎంక్వైరీ చేసుకొని మీరు రావచ్చు. అండ్ లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. న్యూ ఇయర్ టైంలో కాబట్టి కొంచెం ప్రైస్ అనేది ఎక్కువే. బట్ మిగతా ప్రాపర్టీస్ చూసినట్టయితే నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. గోఐబీ ఇంకా అన్ని మొత్తం ఎతికేస్తున్నాను అనమాట. మేక్ మై ట్రిప్ అంట, క్లియర్ ట్రిప్ అంట, ఎక్సెట్రా. ఆఖరికి ఓయో రూమ్స్ కూడా లేవన్నమాట ఇక్కడ. అండ్ నార్మల్ హోటల్స్ చూద్దామన్నా కానీ లేవు, ఉన్నా కానీ 6000, 7000, 9000. కొన్ని విల్లాస్ ఈ టైప్లో అయితే 26,000 అలా ఉన్నాయన్నమాట. అంటే మా ఇద్దరికి విల్లా అక్కర్లేదు, బట్ నేను ప్రైజెస్ అయితే కనుక్కొని ఉన్నాను మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే కోసం. గ్యాంగ్ లాగా వస్తారు కదా ఆబ్వియస్లీ. నేను మా మదర్ మేము ఇద్దరమే వచ్చాము. సో ఆ విల్లాలో కూడా 4 members 5 members అనమాట. 26,000 ఉంది ఈ టైంలో కాబట్టి. మీరు ముందే బుక్ చేసుకుంటే ప్రైజెస్ డిఫర్ అవ్వచ్చు. సో నెక్స్ట్ మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసుకున్నప్పుడు ప్రైజెస్ చూసుకొని ఎంక్వైరీ చేసుకొని రండి. ప్రస్తుతానికైతే చాలా కాస్ట్ ఉన్నాయి. మాకైతే బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ కొంచెం నేచర్కి దగ్గరలో మంచి ప్లేసే దొరికిందని చెప్పొచ్చు అనమాట. నాకైతే ఇలానే నచ్చుతుంది. ఎప్పుడు హోటల్స్లో ఉండేది, మన ఊర్లలో కూడా దొరికేది, కానీ ఇలా నేచర్కి దగ్గరలో ఒక రూమ్ కానీ ఒక ప్రాపర్టీ ఉందంటే మనకి ఆటోమేటిక్గా అదొక డిఫరెంట్ పాజిటివ్ వైబ్స్ అనమాట. సో ఇప్పటికే చాలా చెప్పాను, ఇంకా రూమ్ టూర్ ఒకటి చూపిస్తాను. ఈ వీడియోలో అయితే నేను టోటలీ మీకు రూమ్ మాత్రం చూపిస్తాను. ఇంకా ఏదైనా డీటెయిల్స్ వీడియోలో మిస్ అయినట్టయితే డిస్క్రిప్షన్లో పెట్టాను. మేము ప్రైవేట్ రూమ్ తీసుకున్నాం అనమాట. ఎందుకంటే అది హాస్టల్ అంటే హిప్పీ స్టైల్లో ఉంటుంది అనమాట. ప్రాపర్ బ్యాక్ ప్యాకర్స్ కోసమే అది ఎక్స్క్లూజివ్గా. సో ఇంకా నేను మమ్మీతో వచ్చాను కాబట్టి ఇట్లా ప్రైవేట్ రూమ్ అడిగాను. దీని ప్రైస్ డిఫరెంట్ ఉంటుంది, దాని ప్రైస్ డిఫరెంట్ ఉంటుంది. ఈ ప్రైజెస్ కూడా సబ్జెక్టు నీకు అంటే సీజన్ని బట్టి ఉంటుంది అనమాట. న్యూ ఇయర్ డిసెంబర్ మొత్తం ప్రైజెస్ డిఫరెంట్ ఉంటాయి. ఇంకా మిగతా టైంలో ప్రైజెస్ డిఫరెంట్ ఉంటాయి అనమాట. లైక్ బ్యాక్ ప్యాకర్ స్టైల్లో కాబట్టి. వావ్, లుక్ ఎట్ దిస్. అబ్బబ్బబ్బబ్బా, ఏమన్నా ఉందా? పక్కనే పొలాలు. సో ఏం చెప్తా ఉన్నా మర్చిపోయినా, ఇట్లా నేచర్ చూస్తే అట్లా మర్చిపోయినా. సో ఐ థింక్ ఇదే అనుకుంటా. ప్రైజెస్ సబ్జెక్ట్ టు సీజన్ అనమాట. ఆసమ్. ఇప్పుడు మీకు రూమ్ టూర్ చూపెడతా.
వావ్, మనకి బెస్ట్ రూమ్ దొరికింది. ఎందుకంటే ఇటు సైడ్ మొత్తం పొలాలే, ఇటు సైడ్ మొత్తం పొలాలే, కాకపోతే కొంచెం గ్రీన్గా లేవు. ఈవినింగ్ ఇక్కడ కూర్చొని చాయ్ అండ్ స్నాక్స్ తింటూ హ్యాపీగా ఈ వ్యూ చూసుకోవచ్చు ఇలా. అండ్ ఇంకా రూమ్కి వెళ్ళి చూద్దాం. తిను ఇక్కడ మేనేజర్ అనమాట. ఓకే, దిస్ ఇస్ ద రూమ్. ఇది యాక్చువల్లీ హట్ స్టైల్లో ఉందబ్బా, అండ్ నీట్గా క్లీన్ చేసి పెట్టారు. ఇవేంటంటే మోస్ట్లీ మనకు ఇల్లులాగే ఉంటుంది అనమాట, మన హోమ్ స్టైల్లో ఉన్నాయి. అంటే హోటల్ లుక్ అట్లా ఉండదన్నమాట, ప్రాపర్ ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది. రెస్ట్ రూమ్ ఓకే ఓకే. కెన్ వి గెట్ హాట్ వాటర్ హియర్? ఓకే. ఒక సింక్, ఇక్కడ లగేజ్ పెట్టుకోవచ్చు, ఇక్కడ కూడా లగేజ్ పెట్టుకోవచ్చు. రూమ్ లాక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు బయటికి వెళ్ళేటప్పుడు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ రూమ్. ఇక్కడ మంచిగా ఇట్లా కూర్చుంటే వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తా. ఇలా ఉంటుంది అనమాట వ్యూ, మంచిగా పొలాలు, మొత్తం హట్ లాగా ఉంటే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో మీకు ఈ ప్రాపర్టీ టూర్ మొత్తం చూపిస్తాను.